భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలు ఉన్నాయని చెప్పారు. నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం రావడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళందరూ అధికారులు కూడా రావడం జరిగింది. ఈసారి సుమారు ఇప్పటివరకు 170 to 200 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. మనకు లాస్ట్ టైం కూడా అరౌండ్ 3000+ ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ నుంచి స్విమ్మర్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ రెస్క్యూ ఫోర్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా రెస్క్యూకు రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఏమైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే గణేష్ నవరాత్రులు ముగించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని రోహిత్ రాజ్ ఐపీఎస్ తెలియజేశారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతంగా